హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ గొప్ప శుభవార్తని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు తెలియజేయడం జరిగింది. అదేమిటి అంటే మహిళల ఖాతాలలో 2,500 రూపాయలు జమ చేసేటటువంటి ప్రక్రియకి శ్రీకారం అయితే చుట్టడం జరిగింది. ఇది ఎందుకు ఇస్తున్నారు, దీని యొక్క సారాంశం ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్టయితే గత ఎలక్షన్లో భాగంగా ఉన్నటువంటి హామీలలో ఒక హామీని ప్రతి మహిళ అకౌంట్లో 2,500 రూపాయలు జమ చేస్తాము అని చెప్పేసి హామీనైతే ప్రభుత్వ పెద్దలు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క హామీని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నమైతే వీరు చేశారు. ఈ యొక్క 2,500 రూపాయలని మహిళల ఖాతాల్లో జమ చేయడానికి నిర్ణయం అనేది తీసేసుకోవడం, దానికి సంబంధించినటువంటి క్యాబినెట్ నిర్ణయం కూడా చేయడం జరిగింది. అయితే ఈ యొక్క 2,500 రూపాయలు ఎవరి ఖాతాల్లో ముందుగా పడతాయి, దీనికి కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇది ఏ ఏ రాష్ట్ర ప్రజల మహిళల అకౌంట్లలో పడతాయి అనే పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే ప్రతి ఒక్క విషయం మీకైతే క్లారిటీగా అర్థమవడం జరుగుతుంది. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ మన ఛానల్లో కేంద్ర మరియు 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన ప్రభుత్వ పథకాలు మరియు జాబ్స్ నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ఉంటుంది, దానిపైన నొక్కినట్టయితే ఆల్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి పెట్టుకున్నట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ విధంగా మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా బీజేపీ ప్రభుత్వం మహిళా సమృద్ధి యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు శనివారం నుంచే ఈ పథకం ప్రారంభించనున్నట్లు తెలిపింది. ఢిల్లీలోని జేఎల్ఎన్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ ప్రకటన చేశారు. అంతకుముందే ఢిల్లీ కేబినెట్ ఈ పథకాన్ని ఆమోదించింది. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మాట్లాడుతూ మహిళా సమృద్ధి యోజన మహిళల ఆర్థికాభివృద్ధికి నిర్దేశించిందన్నారు. ఢిల్లీ మహిళలు ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన వారికి నెల నెల రూపాయలు 2,500 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందన్నారు. అయితే వెనుకబడినటువంటి ఢిల్లీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఖాతాలలో మొదటగా ఈ 2,500 రూపాయలు జమ చేయడం జరుగుతుంది అని చెప్పేసి వీరైతే చెప్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క పథకాన్ని ప్రతి రాష్ట్రంలో కూడా విస్తరించేటటువంటి అవకాశం ఉంది. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మన రాష్ట్రాల్లో కూడా ఇంప్లిమెంటేషన్ జరగగానే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకుంటే ఈ డబ్బులు మీ అకౌంట్లో పడతాయి అనే వివరాలని ఎప్పటికప్పుడు మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఈ న్యూస్ చూసినట్టయితే రూపాయలు 2,500 నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేయడం జరుగుతుందన్నారు. ఈ పథకానికి రిజిస్ట్రేషన్ కూడా వెంటనే ప్రారంభిస్తున్నట్లు రేఖా గుప్తా తెలిపారు. రిజిస్ట్రేషన్ల కోసం ఢిల్లీ ప్రభుత్వం ఒక ప్రత్యేక పోర్టల్ని ప్రారంభించనున్నది. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా రూపొందించారు. లబ్ధిదారుల పరిశీలన, అర్హత ప్రమాణాల తనిఖీలను కూడా ఈ వెబ్సైట్ ద్వారానే నిర్వహిస్తారు. ప్రభుత్వంలోని ఐటీ విభాగం ఇందుకు సంబంధించి వివిధ శాఖల నుండి డేటాను కూడా సమీకరిస్తుంది. ఇతర శాఖల్లోని మహిళా లబ్ధిదారుల వివరాలను కూడా సేకరిస్తుంది. అర్హులైన లబ్ధిదారులు ఢిల్లీ నివాసితులై ఉండాలి. ఇక్కడ అర్హుల యొక్క వివరాలను చూసినట్టయితే ఢిల్లీలోనే నివాసం కలిగి ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 నుండి 60 ఏళ్లలోపు వారై ఉండాలి. అంతకన్నా తక్కువ కానీ ఎక్కువ కానీ ఉన్నటువంటి వారికి ఇవ్వరు. 3 లక్షల సాలీనా ఆదాయం కలిగి ఉండాలని, ఆదాయపు పన్ను చెల్లించని వారై ఉండాలని నిబంధనలు విధించారు. ఏంటేంటి, ఫస్ట్ ఢిల్లీ నివాసం కలిగి ఉండాలి. నెక్స్ట్ 18 నుండి 60 సంవత్సరాల లోపు ఏజ్ ఉండాలి. వార్షిక ఆదాయం 3 లక్షల లోపు ఉండాలి. ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్ అనేది చెల్లించకూడదు. ఈ నిబంధనలు అయితే విధించడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే ఆరినతక సాయం పొందుతున్నారు కూడా అనర్హులని తేల్చింది. వితంతు పింఛన్, వృద్ధాప్య పింఛన్ పొందేవారు కూడా ఈ పథకానికి అర్హులు కాదు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్లు ఈ ప్రక్రియకు మూలంగా ఢిల్లీ సర్కారు ప్రకటించింది. ఆధార్ కార్డు ఉండాలి, రేషన్ కార్డు ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ కూడా ఉండాలి.
సుమారు 15 నుంచి 20 లక్షల మంది మహిళలు ఈ పథకం కింద లబ్ధి పొందగలరని తేలింది. ఈ పథకం అమలుతో ప్రభుత్వంపై సాలిన సుమారు 5,000 కోట్ల భారం పడుతుంది. ఇది ఈ యొక్క మహిళా సమృద్ధి యోజన పథకానికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్. ఇది ప్రస్తుతానికైతే ఢిల్లీలో అమలు చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అమలు చేయగానే నేను మీకు వీడియోస్ అనేది చేసి పెట్టడం జరుగుతుంది. ఆ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావాలి అనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.